కేసీఆర్ హయాంలో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల నదీ జలాల్లో న్యాయమైన హక్కు కోల్పోయామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి రీడిజైనింగ్ పేరుతో తెలంగాణ సంపద కొల్లగొట్టారని ఆక్షేపించారు. ఇప్పటికైనా బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను కేసీఆర్ పీరియడ్లో కాలంలో కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే డిజైన్ చేశారు తప్ప తెలంగాణ సాగునీటి అవసరాలను తీర్చడానికి చేయలేదు. డిజైన్ల విషయంలో కానీ నిర్మాణంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు. ఎంత తొందరగా పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అంత మేలు చేయాలనే ఆలోచనది తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోయింది. చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే వేగంగా చర్యలు తీసుకోవాలి. అది సిబిఐ మీద మాత్రమే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని తప్పు చేసినటువంటి వాళ్ళపైన శిక్షలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం